హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. పదండి, ఇవాళ నేను మిమ్మల్ని ఒకే రోజులో 30 కంట్రీస్కి తీసుకుని వెళ్తాను. సో వీఆర్ గోయింగ్ టు గ్లోబల్ విలేజ్ టుడే. సో మీలో ఎంతమంది గ్లోబల్ విలేజ్కి వెళ్ళారు, దుబాయ్లో ఉన్నారు అండ్ గ్లోబల్ విలేజ్కి వెళ్ళారు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు దుబాయ్లో ఉండి కూడా ఇది వరకు కూడా గ్లోబల్ విలేజ్కి వెళ్ళలేదు అంటే యూ షుడ్ డెఫినెట్లీ గో గైస్, ఇట్స్ వర్త్ ఇట్. సో మేము బస్లో వెళ్ళాము. సో వీ వెంట్ టు యూనియన్ బస్ స్టేషన్ అండ్ అక్కడ నుంచి 103 అనే బస్ తీసుకొని వీ వెంట్ టు గ్లోబల్ విలేజ్ అనమాట. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 45 మినిట్స్ పట్టింది మాకు అక్కడికి రీచ్ అవ్వడానికి. ట్రాఫిక్ లేదు అండ్ ఓన్ వెహికల్ అంటే అరౌండ్ అదే టైం పడుతుంది, బికాజ్ ఎక్కడ కూడా ఈ బస్ స్టాప్స్ లేదు డైరెక్ట్ గ్లోబల్ విలేజ్కి అనమాట. సో ట్రాఫిక్ లేకపోతే మాత్రం 40 to 45 మినిట్స్లో మీకు గ్లోబల్ విలేజ్ రీచ్ అవుతారు మీరు. సో లెఫ్ట్ సైడ్ మీకు గ్లోబల్ విలేజ్ బోర్డ్ కనిపిస్తుంది అండ్ ఈ రౌండ్ అబౌట్ అయిపోతే మనం గ్లోబల్ విలేజ్ ఎంటర్ అవుతాం. సో దిస్ ఇస్ ద గ్లోబల్ విలేజ్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒకే రోజులో మనం ఒక 30 to 40 కంట్రీస్ విజిట్ చేయొచ్చు అనమాట. సో ఇది సమ్వాట్ లైక్ అన్ ఎగ్జిబిషన్. గ్లోబల్ విలేజ్ గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఒక ఎగ్జిబిషన్ కైండ్ ఆఫ్. మనకు హైదరాబాద్లో ఎగ్జిబిషన్స్ అవుతాయి కదా, సేమ్ వే అలాగే. కాకపోతే అన్ని కంట్రీస్ యొక్క రెప్లికాస్ ఇక్కడ ఉంటాయి. మెయిన్లీ అన్ని కంట్రీస్ యొక్క పెవిలియన్స్ వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేశారు అండ్ అన్ని పెవిలియన్స్లో వాళ్ళ యొక్క కంట్రీలో ఫేమస్ అయిన ఐటమ్స్ అన్నీ ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. 30 dirhams స్టాండర్డ్ టికెట్ తీసుకోవచ్చు మీరు. తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అవుతే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఇది అనమాట ఎంట్రన్స్. లైక్ ఐ వుడ్ సే ఇట్స్ అమేజింగ్. మీరు ఒకసారి చూడండి, ఆ ఒక స్ట్రక్చర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అన్నీ ఎంత బాగా చేశారు అంటే లైక్ ద డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ కానీ అన్నీ సూపర్గా చేశారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ గ్లోబల్ విలేజ్ అండ్ ఐఎమ్ పర్సనలీ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గ్లోబల్ విలేజ్. వీళ్ళు వచ్చేసి చాలా ఇయర్స్ నుండి ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఒక్కొక్క సీజన్ లాంచ్ చేస్తారు. సో 2025లో ఇప్పుడు ఇది నడుస్తుంది ఇంకా స్టిల్. ఐ థింక్ సమ్మర్ స్టార్ట్ అయ్యే వరకు ఇది క్లోజ్ అయిపోతుంది. యాజ్ ఇన్ ఒక March 31st లేదా April 1st వీక్లో క్లోజ్ చేస్తారు, బికాజ్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. ఇది మెయిన్లీ వింటర్లోనే ఎవ్రీ ఇయర్ గ్లోబల్ విలేజ్ ఓపెన్ అవుతుంది. సో అరౌండ్ అక్టోబర్లో ఓపెన్ చేసి మార్చ్ ఎండ్లో April 1st వీక్లో అలా వీళ్ళు క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు మీరు చూసినట్టు ఇలా నెంబర్ ఆఫ్ పవిలియన్స్, కంట్రీస్ యొక్క పవిలియన్స్ ఇక్కడ ఉన్నాయి. మనం ఇప్పుడు యెమెన్ అనే కంట్రీ పవిలియన్లో ఉన్నాము. అలానే కువైట్, బహ్రెయిన్, ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, పాలస్తీన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, యూరప్, రష్యా, అమెరికా, కొరియా, జపాన్, చైనా, అలా ఎన్ని అంటే అన్ని కంట్రీస్ యొక్క పెవిలియన్స్ ఉన్నాయి. ప్రతి పెవిలియన్లో ఆ కంట్రీ యొక్క ఫేమస్ ఐటమ్స్ మీకు ఉంటుంది. లైక్ స్పైసెస్ అయితే అన్ని టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఉంటుంది, పర్ఫ్యూమ్స్ ఉంటుంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎక్కువ ఊదు ఉంటుంది కాబట్టి అన్నీ అవి ఉన్నాయి. అండ్ దెన్ ఇండియన్ పవిలియన్ కూడా ఉంది, అక్కడ మనకు ఫేవరెట్ అయిన ఇండియన్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో అలా ఇది ఒక టైప్ ఆఫ్ గ్యాదరింగ్ పెట్టారు వాళ్ళు, సో దట్ దే కెన్ ఎక్స్చేంజ్ ద కల్చర్స్ అండ్ దే కెన్ బ్రింగ్ మోర్ ఐడియా అబౌట్ దేర్ పర్టికులర్ కల్చర్ అండ్ అక్కడ ఉన్న ఐటమ్స్ గురించి కూడా ఎక్స్పోర్ట్ అయిపోయాయి అనమాట ఇది. తర్వాత ఇది వచ్చేసి ఈజిప్ట్ పవిలియన్ అనుకుంటా. చాలామంది ఉండే ఈ పవిలియన్లో. ఇక్కడ అన్నిటికన్నా ఫేమస్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, దాన్ని ఇవే ఉండే అనమాట. తర్వాత మనము నా ఫేవరెట్ పవిలియన్ మొరాకన్ పవిలియన్. ఇది దీని గురించి నేను ఒక వీడియో చేశాను. సో నేను ఏం చూస్తున్నాను అంటే మొరాకన్ టింట్ ఉందా లేదా అని చూస్తున్నాను. సో ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ స్టాల్లోనే నాకు మొరాకన్ టింట్ కనిపించింది. మొరాకన్ టింట్ గురించి తెలియని వాళ్ళకు నేను ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు దాని గురించి డీటెయిల్గా నేను చెప్పాను, తెలుస్తుంది. ఇది ఒక న్యాచురల్ సోర్స్ ఆఫ్ టింట్. మీరు లిప్స్టిక్ లాగా, చీక్ టింట్ లాగా వాడచ్చు. సో నేను తనకి రేట్ అని అడుగుతున్నాను. రేట్ అని అడిగి నేను ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ స్టాల్లోనే కనిపించింది కదా. సో నేను కొంచెం వాక్ చేసి చూద్దాము, లోపల కూడా ఇంకా స్టాల్స్ ఉన్నాయి. అన్ని స్టాల్స్లో రేట్స్ కనుక్కున్న తర్వాత తీసుకుందామని చెప్పి ఆమెకి చెప్పేసి ఇంకా నేను వెళ్తున్నాను అనమాట లోపలికి. ఒక 3-4 స్టాల్స్లో నేను అడిగాను. టు బీ ఫ్రాంక్, ఈమె చెప్పిన దానికన్నా ఎక్కువనే చెప్పారు వాళ్ళందరూ కూడా. సో నేను ఈమె దగ్గర తీసుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఈ పవిలియన్లో వాళ్ళ యొక్క ఫేమస్ సమ్ ఆర్ట్ ఫామ్ వాళ్ళు ప్లే చేస్తున్నారు, అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో నేను ఈ స్టాల్లో కూడా అడిగాను. ఇక్కడ కూడా వాళ్ళు ఎక్కువ రేటే చెప్పారు కాబట్టి నేను ఫస్ట్ స్టాల్కే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఇంకా నేను అది టెంట్ తీసేసుకున్నాను. సో 30 dirhamsకి నాకు వీళ్ళు ఇచ్చారు. మిగతా అన్ని స్టాల్స్లో అరౌండ్ 40-50 dirhams చెప్పారు వాళ్ళు. సో 30 dirhamsలో నేను ఇక్కడ నుంచి అయితే పర్చేస్ చేసి, ఇది క్లే కదా, సో డ్యామేజ్ లేని ప్రోడక్ట్ చూసి నేను తీసుకుంటున్నాను అనమాట. సో బిల్ చేసేసి
ఇంకా నేను వచ్చేసాను. ఐ వాజ్ సో హ్యాపీ, ఎందుకంటే ఇది ఇక్కడ ఉందని అన్న విషయం నాకు తెలీదు. సో అనుకోకుండా తీసుకున్నాను కాబట్టి ఐ వాజ్ సో హ్యాపీ. సో అదే తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము బయటికి వచ్చి ఒక కట్ ఫ్రూట్ షాప్ ఉండే అక్కడ. సో అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు గ్లోబల్ విలేజ్లో యాక్చువల్లీ. సో మేము వచ్చేసి కొన్ని ఫుడ్స్ ట్రై చేసాము. సో ఇది ఒక కట్ ఫ్రూట్ షాప్. ఇక్కడ నుంచి నేను మ్యాంగో తీసుకున్నాను, కట్ ఫ్రూట్. లెట్ మీ టెల్ యూ గైస్, ద మ్యాంగో వాజ్ సో గుడ్. మంచి ఫ్లేవర్ ఉండే, లైక్ ఐ లవ్ ద మ్యాంగో. నేను ఆఫ్ సీజన్ కాబట్టి అంత బాగుంటుందేమో అనుకున్నా, బట్ యా బాగుండే. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు అవర్ ఓన్ ఇండియన్ పెవిలియన్. ఇక్కడ కూడా మనకు తెలిసినట్టే ఫ్యాబ్రిక్స్, టెక్స్టైల్స్, జ్యువెలరీస్ అండ్ యూనో ఫుడ్ అయితే పానీపూరి, చాట్, బందారా అలాంటివన్నీ చాలా పెట్టారు. మెయిన్లీ ఇండియన్ పెవిలియన్లో డ్రెస్సెస్ అండ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అండ్ దెన్ ట్రెడిషనల్ శాండిల్స్ అవన్నీ ఉన్నాయి కదా, మెయిన్లీ అవే పెట్టారు వాళ్ళు. కుర్తాస్, అనార్కలీస్, మెయిన్ అన్ని డ్రెస్సెస్ అవి చాలా పెట్టారు. ఈ పెవిలియన్ యాక్చువల్లీ పెద్దగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. ఐ జస్ట్ బాట్ అ జ్యువెలరీ. ఐ థింక్ ఐ బాట్ అన్ ఇయర్ రింగ్ ఫర్ 10 dirhams సంథింగ్. ఒక అక్కడ ఇయర్ రింగ్స్ అమ్ముతున్నాడు. సో అక్కడ నుంచి నేను ఒక 10 dirhamsది ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ డ్రెస్సెస్ కొనుక్కోవాలనుకుంటే కూడా చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా ఉంది. నేను యాక్చువల్లీ డ్రెస్సెస్ కానీ అలాంటిది ఏమి రేట్స్ కూడా ఎంక్వైర్ చేయలేదు, ఎందుకంటే యూనో ఐ జస్ట్ కేమ్ టు విజిట్ అనమాట, అంతే. లైక్ ఐ డెంట్ హ్యావ్ అ ప్లాన్ టు పర్చేస్ ఎనీథింగ్. సో నేనేం రేట్స్ కూడా అడగలేదు, తీసుకోలేదు కూడా. మేబీ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో ఎప్పుడైనా కొనొచ్చేమో, బట్ ఈసారి అయితే ఏం తీసుకోలేదు. దాని తర్వాత మనము ఇది ఇప్పుడు నాకు తెలిసి చైనా పవిలియన్ అనుకుంటా. యానిమీస్ అన్నీ ఉండే ఇక్కడ. సో మై హస్బెండ్ జస్ట్ వెంట్ ఇన్ టు దట్ స్టాల్ బికాజ్ హీ లవ్ యానిమీ. సో చూసుకోవడానికి అని చెప్పి, స్టిక్కర్స్ చూడడానికి అని చెప్పి వెళ్ళాడు. దెన్ ఇందులో యాక్చువల్లీ చైనా అంటే తెలుసు కదా, అన్నీ వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. సో ఈ ఒక పెవిలియన్లో టాయ్స్, డ్రెస్సెస్, స్లిప్పర్స్, ఆర్నమెంట్స్, జ్యువెలరీస్, యూనో వాట్ నాట్ గైజ్. వీళ్ళు అసలు ఏం మ్యానుఫ్యాక్చర్ చేయరు, అన్నీ ఉన్నాయి వీళ్ళ స్టాల్లో. ఇవన్నీ వచ్చేసి ఫోన్ మ్యాగ్నెట్స్ అనమాట, ఫోన్ వెనకాల పేస్ట్ చేయడానికి. సో అవి కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ అవైలబుల్ ఇన్ దిస్ పెవిలియన్ అని చెప్పొచ్చు. హ్యాండ్ బ్యాగ్స్, టాయ్స్ అన్నీ, మెయిన్లీ చెప్పాలంటే సాఫ్ట్ టాయ్స్, ఇలాంటి టాయ్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చూడడానికి అన్నీ అట్రాక్టివ్గానే అనిపిస్తుంది, కానీ నేనేం తీసుకోలేదు. దాని తర్వాత బయటకు వచ్చేసాము. అండ్ దెన్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే, ఇది థాయిలాండ్ పవిలియన్ ముందుంది. ఇది థాయిలాండ్లో తెలుసు కదా, ఫేమస్ ఇస్ మ్యాంగో స్టిక్కీ రైస్. సో ఐ హ్యావ్ ఆల్రెడీ ట్రైడ్ ఇట్, బట్ ఇక్కడ కూడా ట్రై చేద్దామని చెప్పి మేము మ్యాంగో స్టిక్కీ రైస్ ఆర్డర్ చేశాను. అండ్ మై హస్బెండ్ ఆర్డర్డ్ అ మ్యాంగో ఐస్ క్రీమ్. సో అది వెయిటింగ్ టైం ఉండే కాబట్టి వీ వర్ జస్ట్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. వీకెండ్లో వెళ్ళాం, సాటర్డే రోజు చాలా క్రౌడ్ ఉండే. అండ్ మేము ఒక 5-5:30 ఆ టైంకి వెళ్ళాము, సో దట్ వీ హ్యాడ్ ఇనఫ్ టైమ్ టు ఎక్స్ప్లోర్. సో దిస్ ఈస్ ద మ్యాంగో ఐస్ క్రీమ్ and this is mango sticky rice that I ordered. My husband is not a fan of mango sticky rice, సో నేనే తింటాను అనమాట మొత్తం. నచ్చినా నచ్చకపోయినా నేనే తినాలి ఎప్పుడు. సో ఐ కైండ్ ఆఫ్ లైక్ ద టేస్ట్ ఆఫ్ మ్యాంగో స్టిక్కీ రైస్. సో ఇక్కడ కూడా నాకు నచ్చింది. దిస్ వాజ్ లైక్ లిటిల్ హాట్ అండ్ అప్పుడే చేసి ఇచ్చారు కాబట్టి కొంచెం హాట్ కూడా ఉండే. సో ఐ లైక్ ఇట్. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే గ్లోబల్ విలేజ్కి వెళ్ళే ఛాన్స్ దొరికితే యూ కెన్ ట్రై ద మ్యాంగో స్టిక్కీ రైస్ ఓవర్ దేర్. ఇట్స్ యాక్చువల్లీ నైస్. ఒక కాంటినెంటల్ ఫ్లేవర్ ఉంటుంది దానికి, కోకోనట్ మిల్క్లో ఉన్న రైస్ అండ్ మ్యాంగో. ఇట్స్ నైస్, షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. దాని తర్వాత లోపల ఇలాంటి రైడ్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఒక స్టేజ్ ఉంది, అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంది. ఐ మీన్ వీకెండ్స్లో అక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ లేదంటే డ్రామాస్ అలాంటివన్నీ జరుగుతుంది. మనం కూర్చోడానికి ప్లేసెస్ ఉంది, పార్క్ లాగా ఉంది. కిడ్స్కి మంచి రిఫ్రెష్మెంట్ అవుతుంది ఇలాంటి ఏరియాస్కి వస్తే. అండ్ దెన్ నెక్స్ట్ మనము ఇది జపాన్ అనుకుంటా, జపాన్ అనుకుంటా వెళ్ళాము. అక్కడ వాళ్ళ యొక్క ఏమంటారు, ఇది జపాన్, కొరియా కాదు జపాన్. వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్ డాన్స్ చేస్తున్నారు. అక్కడ నుంచి నేను ఈ క్లిప్ తీసుకున్నాను, ఈ బటర్ఫ్లై క్లిప్ తీసుకున్నాను. అండ్ దెన్ బయటికి వచ్చేసాము. దాని తర్వాత కొన్ని పెవిలియన్లో నేను కొన్ని ఆర్నమెంట్స్ ఆర్నమెంట్స్ ఇన్ ద సెన్స్ బ్రాస్లెట్, రింగ్ తీసుకున్నాను ఒక దగ్గర. అది థాయిలాండ్ అనుకుంటా, నాకు గుర్తు రావట్లేదు. అక్కడ బాగుండే. నెక్స్ట్ వచ్చేసి మేము కొరియా పెవిలియన్. ఇది వాళ్ళ యొక్క సాంగ్స్ అండ్ దాని మీద డాన్స్ అవన్నీ అక్కడ జరుగుతుంది.
పర్ఫామ్ చేస్తున్నారు. లైక్ ఎవ్రీ పెవిలియన్లో వాళ్ళ యొక్క థింగ్స్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. సో ఈ యొక్క పెవిలియన్లో నేను ఈ రింగ్ తీసుకున్నాను. ఇది ఆ, నేను ఒక వ్లాగ్ అప్డేట్ చేస్తాను ఏమేమి పర్చేస్ చేశాను అన్నది. సో ఈ రింగ్ ఇక్కడే తీసుకున్నాను. చాలా వెరైటీస్ ఆఫ్ రింగ్స్, బ్రాస్లెట్స్ ఇక్కడ ఉన్నాయి. మై గాడ్, అన్నీ కొనాలనిపిస్తుంది మనకు, అంత బాగుంటుంది ఇయర్ రింగ్స్ కానీ అన్నీ. సో నేను ఈ యొక్క రింగ్ తీసుకున్నాను. ఇది ఎంత అయింది? 30 dirhams అయింది. 40 చెప్పి 35 dirhams, 40 చెప్పింది, 35 dirhamsకి ఇచ్చింది. సో యా, అండ్ దెన్ ఇది ఒక ప్లానెట్ సిటీ అని చెప్పి ఇది ఒకటి. ఇందులో మూన్స్ అండ్ అన్ని ప్లానెట్స్ గురించి ఉన్నాయి. అండ్ దెన్ దెర్ ఈస్ ఆల్సో సంథింగ్ ఇన్సైడ్, ఒక షో టైప్ ఉంది. బట్ అది టికెట్స్ ఉంటాయి, దానికి సెపరేట్ టికెట్స్ తీసుకోవాలి. సో వీ జస్ట్ వెంట్ ఇన్సైడ్, ఒక రౌండ్ వేసి అలా వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా మూన్ అండ్ దెన్ సన్ అలా చాలా పెట్టారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు అన్ని ప్లానెట్స్ కనిపిస్తుంది. సో అలా అది కూడా తిరిగేసి ఇంకా బయటకు వచ్చేసాము. దెన్ ఇంకా ఏముంటుంది, చాలా పవిలియన్స్ ఇంకా ఉన్నాయి. సో మేము ఎంతవరకు అయితే కవర్ చేయగలమో అదంతా మ్యాక్సిమం కవర్ చేసేసాము. బట్ స్టిల్ ఇంకా రష్యా, అమెరికా, శ్రీలంక ఈ పవిలియన్స్లోకి అయితే ఇంకా వెళ్ళనే లేదు మేము. సో ఇన్ని పవిలియన్స్ తిరిగిన తర్వాత కొంచెం లెగ్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇది నేను ఇందాక చెప్పాను కదా, స్టేజ్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటుందని. ఇదనమాట, డ్రామాస్, డాన్సెస్ అన్నీ అవుతూ ఉంటాయి అక్కడ. సో కొంచెం సేపు మేము అక్కడ అలా రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆఫ్రికన్ పవిలియన్కి వెళ్ళాము. ఇది ఆఫ్రికన్ పవిలియన్. సో ఇక్కడ కూడా చాలా వెరైటీ, వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ఆర్నమెంట్స్, అన్ని పవిలియన్స్లో ఆర్నమెంట్స్ యాజ్ ఇన్ బ్రాస్లెట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను చూసిన ఒక కొత్త ఐటమ్ ఏంటి అంటే, షియా బటర్ ఉంది కదా, షియా బటర్ ఇక్కడ వీళ్ళు ఇట్లా పెద్ద బల్క్గా అమ్ముతున్నారు అనమాట. అది ఫస్ట్ నాకు చూసి అర్థం కాలేదు అది ఏంటో అనేది. దాని తర్వాత నేను చదివాను దానిపైన స్టిక్కర్, అది షియా బటర్ అని రాసి ఉంది. ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా, అది ఒక పెద్ద బటర్ లాంటి ఒక టబ్లో, అది షియా బటర్ అనమాట. సో అది నాకు ఇక్కడ వచ్చాకనే చూశాను ఫస్ట్ టైం. అండ్ దెన్ హనీ అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి, అవన్నీ అమ్మారు. సో అక్కడ నుంచి బయటకు వచ్చి లిటరలీ టైర్డ్ అయిపోతే ఇంకా మేము స్పైరల్ పొటాటోస్ తీసుకొని ఒక దగ్గర కూర్చొని చుట్టూ చూస్తే లైక్ ఎంత బాగుందంటే, మనం అక్కడికి వెళ్ళినామంటే ఇక మనం అన్నీ మర్చిపోతాం, యాజ్ ఇన్ ఆ మూమెంట్లో ఉంటాం. ఎన్ని కంట్రీస్ యొక్క కొత్త కొత్త కల్చర్ తెలుసుకుంటాము. ఐ మీన్ లైక్ ఎన్ని కొత్త ప్రోడక్ట్స్ చూస్తాము. ఇట్స్ ఏమంటారు, మస్ట్ విజిట్ అని చెప్తాను నేను. బికాజ్ యూ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ and you will live in that moment. So I personally love this experience of going to Global Village. Every year I'm planning to go because you spend a good time over there and you find to exchange a lot of culture, try new foods and కావాల్సినవి మనం కొనుక్కోవచ్చు కూడా. ఇది ఒక ఫుడ్ స్ట్రీట్ టైప్. ఇది ఇక్కడ అన్ని ఫుడ్స్ ఉన్నాయి, యాజ్ ఇన్ కొరియన్, జాపనీస్, చైనీస్ అన్నీ ఉన్నాయన్నమాట. అది కూడా ఒక రౌండ్ వేసి ఇలా వచ్చేసాము. దాని తర్వాత నెక్స్ట్ మేము లాస్ట్ వచ్చే ముందు తుర్కీ పవిలియన్కి వెళ్ళాము. తుర్కీ పవిలియన్లో ఒక స్టాల్, ఈ పర్టికులర్ స్టాల్లో అన్ని 5 dirhams and 10 dirhams. సో అక్కడ నుంచి కూడా నేను తీసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత 9 o'clockకి మాకు రిటర్న్ బస్ ఉంది. సో మళ్ళీ ఎక్కడైతే డ్రాప్ చేశారో అక్కడే బస్ పిక్ చేస్తుంది కాబట్టి సేమ్ ఆ బస్ నెంబర్ ఉన్న దగ్గర వెళ్తే ఆ బస్ అక్కడికి వస్తుంది. సో 103 బస్ ఎక్కి మనం ఇంకా రిటర్న్ వచ్చేసాము. సో ఓవరాల్ గ్లోబల్ విజిట్ అనేది ఒక సూపర్ కాన్సెప్ట్. ఐ లవ్డ్ ఇట్. అండ్ 9 o'clockకి ఫైర్ వర్క్స్ కూడా ఉండే అక్కడ. సో మేము బస్లో ఉన్నప్పుడు ఫైర్ వర్క్స్ అయింది అక్కడ. సో ఓవరాల్ మేము గ్లోబల్ విలేజ్కి బై టాటా చెప్పి రిటర్న్ వచ్చేసాము. వీ లవ్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ మస్ట్ విజిట్ అనమాట. దుబాయ్లో ఎవరైనా మీరు ఉన్నారు ఇంకా విజిట్ చేయలేదు అంటే ప్లీజ్ డూ విజిట్. యూ విల్ లవ్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్. సో దట్స్ వాట్ ఇస్ టుడేస్ వీడియో. హోప్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Ta-da!